నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. మహారాష్ట్ర గడ్డ మీద ఏం జరగబోతుంది? ఎన్సీపీ పగ్గాలు మరి ఎవరు పట్టుకోబోతున్నారు? ఇప్పుడు ఇది అందరి మధ్యలో ఉన్న ప్రశ్న. దీనికి ఒక్కసారిగా తెరపడే విధంగా అజిత్ పవార్ వారసురాలు ఆయన భార్య అని ప్రకటించింది ఎన్సీపీ. మరి ఆవిడికి పార్టీని నడిపే సామర్థ్యం ఉందా? మరి ఆమె మాటను మిగతా వారు వింటారా? మరి శరద్ పవార్తో మళ్ళీ కలవాలి అనుకున్న అజిత్ పవార్ ఆలోచన ఏమవ్వబోతుంది? ఈ విషయం గురించి ఈరోజు చర్చిద్దాం. దీనిపై వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సో ఇప్పుడు చూసుకుంటే అజిత్ పవార్ వారసురాలుగా ఆయన భార్య సునేత్ర పవారే వచ్చేసారు. మరి అంతకుముందు అంటే అజిత్ పవార్ మరణానికి ముందు ఒక 4-5 రోజుల క్రితం ఖచ్చితంగా శరద్ పవార్తో మళ్ళీ కలుస్తారు అనే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి శరద్ పవార్ కూడా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన మేము కలవబోయే వాళ్ళము అని. మరి ఇప్పుడు ఏం చేయబోతుంది సునేత్ర? మరి సునేత్రకి పార్టీని నడిపించే సామర్థ్యం ఉంది అనుకోవాలా? అంటే ఆల్రెడీ సునేత్ర గారు మొత్తం రాజకీయాలకు కొత్త కాదు. భర్త చనిపోగానే వెంటనే రాజకీయాలకు వస్తలేదు. అంతకుముందు ఆమె మన రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ సభ్యురాలు. అంతకుముందు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయింది బారామతి నుంచి. అట్లా చూసుకుంటే రాజకీయంగా ఆమె ఆల్రెడీ ఉన్నది కూడా. భర్త చాటు మన భార్య కాదు ఆమె, కనుక సమస్య లేదు. ఆమె కొడుకు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. మన అసెంబ్లీకి పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయిండు. అంటే రాజకీయ కుటుంబం, రాజకీయాల్లో భార్య అట్లాగే కొడుకు కూడా ఆ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, కనుక సమస్య లేదు. అనుమానం అవసరం లేదు. ఎందుకంటే రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నది ఆమె. అట్లాగే భర్త వెంటే ఈ అనేక రాజకీయ కార్యకలాపాలు పాల్గొన్నది. బారామతి నియోజకవర్గంలో కూడా భర్త పనిలో ఉంటే కూడా తాను ప్రచారం చేసి మరి భర్తను గెలిపించుకున్నది. తాను మాత్రం మన లోక్సభకు అంతకుముందు పోటీ చేసి ఓడిపోయింది. అది అది మనం గమనించాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంత వెంటనే 2 రోజుల క్రితమే పాపం అజిత్ పవార్ గారు విమాన ప్రమాదంలో మరణించడం, అంత్యక్రియలు అయ్యి 2 రోజులు కూడా కాలేదు. ఇంకా నిన్న కాక మొన్న అంత్యక్రియలు అయినాయి, కాలేదు, 2 రోజులు కాలేదు. ఈ స్థితిలో ఇంత తొందరగా ఆమెను మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నారని దాని రాజకీయ కారణాలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మన జిల్లా పరిషత్ ఎన్నిక జరుగుతున్నాయి. ఆ ప్రచారంలో భాగంగానే బారామతికి వెళ్ళి అక్కడ వెళ్తూ ఆయన చనిపోయారు విమాన ప్రమాదంలో. కనుక మరి ఆ సానుభూతి కూడా పనికి రావాలనుకుంటున్నారు. అజిత్ పవార్ గట్టి లీడరు, సమస్య లేదు. కనుక ఆయన ప్లేస్ ను భార్యతో రిప్లేస్ చేయడం వల్ల వచ్చిందని మొన్నటిదాకా ఒక సందిగ్ధం ఉండే. అంటే కొడుకుని తీసుకొద్దామా అని, అట్లాగే హర్ష పవార్ ఉన్నట్టుంది ఆయన, కొడుకుని తీసుకొద్దామా లేకపోతే ఆ భార్యని అనే ఒక సందిగ్ధం ఉండేది. భార్యనే ఫిక్స్ చేశారు. కానీ జనరల్ గా సెంటిమెంట్ అదే దినాలు వెళ్లకుండా 12 రోజులు కూడా వెళ్లకుండా ఇట్లా రాజకీయంగా కూర్చుని పెట్టడం అనేది కొంచెం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నది అనిపిస్తున్నది. సరే, ఏమైనా సరే మహారాష్ట్ర రాజకీయాల్లో చూస్తే 78 వరకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదు అక్కడ. 1978లో, అంటే దాదాపు ఇంకో 2 ఏళ్ళైతే 44 దశాబ్దాల కింద ఈ ఉప ముఖ్యమంత్రి పదవి సృష్టించబడ్డది. ఉప ముఖ్యమంత్రి 6వ వేలు లాంటిది. ఇక్కడ పెద్దగా కూడా దానికి చట్టబద్ధత లేదు. అంటే మంత్రుల్లో ముఖ్యమంత్రి అనేవాడు సమానుడు ఎట్లా, మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి 2వ వాడు అన్నట్టు కొంత. అంతే తప్ప అక్కడ ఎక్కడ కూడా సీఎం కొన్న శాంటిటీ మన డిప్యూటీ సీఎం కి ఉండదు. ఆయన కూడా క్యాబినెట్ లో భాగమైపోతారు. 1978లో మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా మొదలైన చరిత్ర చూసుకుంటే, ఇప్పుడు మరణించిన అజిత్ పవార్ గారి 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి అయితే 3 రోజులు ఉన్నాడు. ఏది ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆ మంత్రివర్గం పడిపోయేదాకా 3 రోజులు పడిపోయింది. మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇట్లా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఈ 75 నుంచి ఇప్పటిదాకా 40 ఏళ్లలో ఎప్పుడు కూడా మహిళా ఉప ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు సునేత్ర మొట్టమొదటిసారి మహిళా ఉప ముఖ్యమంత్రిగా మనకు ప్రమాణ స్వీకారం చేయబోతుంది అంటున్నారు. కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో చేయబోతుంది అంటున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి రాజకీయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి, వరుసగా మీటింగ్ జరుగుతున్నాయి. మరి అజిత్ పవార్ వారసురాలిగా సునేత్ర ఉంటే మరి అసలు శరద్ పవార్ సంగతి ఏంటి? శరద్ పవార్ కూడా ఈ మధ్య 2 వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడి కొడుకైన అజిత్ పవార్ చివరి కోరిక అదే. ఈ 2 మన పార్టీలు, ఎన్సీపీ పార్టీలు, ఒరిజినల్ ఎన్సీపీ పార్టీ ఏమో ఇప్పుడు అజిత్ పవార్ అయింది. అంతకుముందు ప్రారంభించిన శరద్ పవార్ ఏమో ఎలక్షన్ కమిషన్ గుర్తించలేదు. అదే డూప్లికేట్ పార్టీ అయిపోయింది. కనుక ఆ రెండింటిని కలిపే ప్రయత్నం చేయాలని ఎప్పటి నుంచి అంటున్నాడు అజిత్ పవార్. కనుక తన చివరి కోరిక నెరవేరాలని అంటున్నాడు. అప్పుడు నెరవేరాలంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ మన శరద్ పవార్ కూతురు ఉన్నది కదా, మరి ఆమె రేపు అడ్డంకి అవుతుందా? అసలు వారసత్వ పోరు మళ్ళీ పెరుగుతుందా? మరి కలిసి రేపు కలవబోతే పార్టీకి, ఎన్సీపీ పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారు?
మరి ఈమెను ఉప ముఖ్యమంత్రి చేయడం వల్ల అటుపక్క మరి శరద్ పవార్ వృద్ధుడైంది కనుక మరి ఆయన కూతురు రాజకీయాల్లో ఉంది, ఎంపీగా ఉన్నది కనుక ఆమెను చేస్తారా, ఇవన్నీ శేష ప్రశ్నలే. అయినా సరే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక రకంగా మనకు ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. కానీ కొంచెం మహారాష్ట్రలో ఎన్సీపీ నిర్మాణమే ఒక రకంగా వైవిధ్యంగా జరిగింది. ఎందుకంటే ఈ ఎన్సీపీ అధ్యక్షుడు మొట్టమొదటి ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ అంతకుముందు కాంగ్రెస్ లో ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు, ముఖ్యంగా విదేశీ వనిత ఎవరు సోనియా గాంధీ అని చెప్పి ఆమె ప్రధానమంత్రి అయ్యే ముందు ప్రధాన అడ్డంకిగా మారింది ఆ శరద్ పవార్ గారే. శరద్ పవారే స్పష్టంగా విదేశీ వనిత, ఇటలీ వనిత మన భారతదేశం ప్రధానమంత్రి కావద్దని దానికి విభేదించి శరద్ పవారు, అట్లాగే ఆయన తమ్ముడు కొడుకు ఈ అజిత్ పవార్ కూడా బయటకు వచ్చింది అట్లాగే కాంగ్రెస్ నుంచి. ఆ పిఎస్ సంగ్మా కూడా అప్పుడు స్పీకర్, మాజీ స్పీకర్, వీళ్ళందరూ కూడా అస్సాం నుంచి చెందిన వీళ్ళందరూ బయటకు వచ్చింది సోనియా గాంధీ విదేశీ యుద్ధం మీద. మరి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న శరద్ పవార్, ఒక దశలో శరద్ పవార్ బీజేపీ వైపు మొగ్గిండు అనే మాట కూడా వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. వీళ్ళు ఏకమైతే ఇప్పుడు అజిత్ పవార్ ఎవరి వైపు ఉన్నాడు, ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాడు. శరద్ పవార్ ఎవరి వైపు ఉన్నాడు, యూపీఏ కూటమి వైపు అంటే ఇండి కూటమి వైపు ఉన్నాడు. ఈ రెండు కూటమిల మధ్య మరి సైతే కుదురుతుందా అంటే కూటమిల మధ్య కుదరదు. కానీ శరద్ పవార్ ఏం చేయాలి, ఇటు పక్క ఎన్డీఏ కూటమికి రావాలి. గతంలో వస్తారని కూడా అన్నారు. ఒక దశలో మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాకముందు ఈయనే రాష్ట్రపతిగా అభ్యర్థిగా ఉంటాడనే మాట కూడా వచ్చింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ కు ఎట్లా దూరంగా ఉన్నాడు కదా, అంటే మిత్రపక్షంగా ఉంటున్నాడు తప్ప తన పార్టీ ఒకటి ఉంది కదా, బీజేపీకి అనుకూలంగా మారితే రాష్ట్రపతిగా తీసుకునే అవకాశం ఉందని కూడా శరద్ పవార్ మీద అప్పుడు కొంత ఊహాగానాలు వచ్చినాయి. ఇప్పుడు రాజకీయాలు ఏదైనా కావచ్చు, ఇప్పుడు మాత్రం సునేత్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో ఎన్సీపీ పార్టీలో ముఖ్యంగా శరద్ పవార్ కుటుంబంలో ఒక కొత్త వరవడి మొదలైనట్టు లెక్క. మరి ఒక మహిళా లీడర్ కు అవకాశం ఇచ్చిన వారిని అనిపించుకోవడానికి ఎన్డీఏ ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు అజిత్ పవార్ కుటుంబ సానుభూతిని కూడా, అంటే మన ప్రజల సానుభూతిని, కుటుంబం పట్ల ప్రజలకు ఉన్న సానుభూతిని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఇది ఒక గేమ్ చేంజర్ గా పనిచేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.